ఈ వీడియోలో మనం సోలార్ ప్యానెల్ నుంచి సీసీ కెమెరాని ఎలా కనెక్ట్ చేయాలి, బ్యాటరీతో ఎలా చేయాలి అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వైర్లెస్ కెమెరా ఒకటి ఉంది. ఈ కెమెరా వచ్చేసి 12 volts వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. 12 volts కెమెరా ఇది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే 12 volts ప్లస్ ఆర్ మైనస్ అని ఉందండి. ఈ కెమెరా డిస్క్రిప్షన్లో చూస్తే పవర్ ఇచ్చి మనం DC 12 volts ప్లస్ ఆర్ మైనస్ 10% అని ఉంది. 10% అంటే 12 voltsకి 1.2 అండి. అంటే అప్ టు 13.2 volts వరకు మనం ఇవ్వచ్చు, లేదా 10.8 వరకు పనిచేస్తుందని. తక్కువైతే వోల్టేజ్ తక్కువైతే ఆగిపోతుంది, వోల్టేజ్ ఎక్కువైతే పాడైపోతుంది. దాన్ని బట్టి మనం కంట్రోలర్స్ వాడి, DC కంట్రోలర్స్ వాడి ఎలా ఇవ్వాలో, ఎలా సెటప్ చేయాలో మనం చూద్దాం. ఈ బ్యాటరీ వచ్చి పాత బ్యాటరీ అండి, కొత్తది కాదు. దీంట్లో వోల్టేజ్ వచ్చి 12.62 వస్తుంది, 12.6 అలాగా. దీన్ని DC పిన్ వాడి నేను కెమెరా కనెక్ట్ చేసేస్తున్నాను. ఎలా కనెక్ట్ చేస్తున్నానో చూడండి. డైరెక్ట్గా ఫస్ట్ బ్యాటరీకి ఇచ్చి కెమెరా ఎలా పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ప్లస్ మైనస్కి, ప్లస్కి రెడ్, మైనస్కి బ్లాక్ ఇచ్చేసాను. కెమెరా కనెక్ట్ చేసే కెమెరా ఆన్ అయింది చూడండి. ఆన్ అయిన తర్వాత మన మొబైల్లో దీని వ్యూ వస్తుందో లేదో చూద్దాం. చూద్దాం. కెమెరా అయితే ఆన్ అయింది, ఫోన్లో వస్తుంది. ఓకే, ఈ బ్యాటరీతో కెమెరా వచ్చి నాకు 12 hours పైనే పనిచేసిందండి. పాత బ్యాటరీ అయినా 12 hours బ్యాకప్ వచ్చింది. అదే కొత్త బ్యాటరీ అయితే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కొత్త బ్యాటరీ అయితే మనం ఇంటర్నెట్ లేకపోయినా కూడా వైర్లెస్ మోడెం వాడి, 4G మోడెం వాడి ఈ బ్యాటరీతో పవర్ అయితే మనం తీసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ అయితే ఇది 12 volts లూమ్ సోలార్ 10 watt ప్యానెల్ అండి. ఇది 12 volts అవుట్పుట్ వస్తుంది. 12 volts అన్నీ ఇచ్చారు, కానీ దీంట్లో ఆల్మోస్ట్ 22 watts వరకు వస్తుంది. ఎండ లేకపోయినా కూడా 18 watts వరకు పవర్ జనరేట్ చేస్తుంది. ఎండ లేకపోయినా కూడా 19 to 20 volts పవర్ జనరేట్ చేస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి దీని వెయిట్ వచ్చి 1 kg ఉందండి. 10 watt ఇచ్చారు ఇక్కడ. క్వాంటిటీ 1 ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ February 2022 ఉంది. దీనికి 25 years వరకు వారంటీ ఉంది. దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇట్లాగా ఆ సైజులోనే ఉంది. దీంతో మనం మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సోలార్ కంట్రోలర్స్ లూమ్ సోలార్ వెబ్సైట్లో ఉంటాయి. ఆ కంట్రోలర్స్ వాడి మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు, కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని స్పెసిఫికేషన్ లాస్ట్లో చూపించాను నేను. వీడియో చివరి వరకు చూడండి. ఈ క్యాప్ అయితే తీసేసాను. ఇది ప్లస్, ఇటు పక్క వచ్చి మైనస్. ప్లస్కి మైనస్కి మనం కనెక్షన్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్. ఇది 24 watts 24.8 volts వరకు పవర్ జనరేట్ చేయగలదని దీని స్పెసిఫికేషన్లో ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే దానిలో పవర్ అయితే వస్తుంది. ఇది ఇంట్లో పెట్టి చూస్తే
లోపలండి, ఇంటి లోపల పవర్ అయితే 16 వోల్ట్స్ వరకు వస్తుంది చూడండి. డోర్ ఓపెన్ చేసి ఉంది. ఈ నైట్ టైం కూడా మూన్ లైట్లో కూడా బాగా వస్తుంది వోల్టేజ్. ఇక 20లో ఉంది, 200లో పెట్టాను. ఇప్పుడు మనకి ఇది క్యారిడార్లో ఉంది, బాల్కనీలో టేబుల్ మీద పెట్టా కాబట్టి ఎండ కూడా కొద్దిగా మబ్బులు ఉన్నాయి బయట. దానివల్ల 21, 22 వరకు పవర్ జనరేట్ చేస్తుంది. ఇంకా బయట ఫుల్ ఎండ ఉంటే కనుక 24 పైనే మనకి వోల్టేజ్ జనరేట్ అవుతుందండి. బాల్కనీలో ఎలా పెట్టానో చూడండి. 21+ అయితే వస్తుంది. ఇది వచ్చి డీసీ కంట్రోలర్ అండి. ఇది డీసీ కంట్రోలర్ అంటే మనకి 21 వోల్ట్స్ వస్తే కెమెరాకి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే అది పాడైపోతుంది, బ్యాటరీ కూడా ఓవర్ ఛార్జ్ అయిపోతుంది. అందుకని ఈ కంట్రోలర్ వాడాలి. ఈ కంట్రోలర్ వచ్చి మనకి మార్కెట్లో 60 రూపీస్, 70 రూపీస్ అరౌండ్ అట్లా ఉంటుంది. దీని ప్లేస్లో మనం సోలార్ ప్యానల్ పవర్ కంట్రోలర్ కూడా దొరుకుతుంది. దీని ప్లేస్లో మనకి సోలార్ కంట్రోలర్ కూడా దొరుకుతుంది, అదైనా పెట్టుకోవచ్చు. టెంపరీ పర్పస్ అయితే ఈ డీసీ కంట్రోలర్ వాడాను. ఈ సోలార్ కంట్రోలర్లో ప్యానల్కి 2 పాయింట్స్ ఉన్నాయి, బ్యాటరీకి 2 పాయింట్స్ ఉన్నాయి, లోడ్కి 2 పాయింట్స్ ఉన్నాయి. యూఎస్బీలో 5 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుందండి. మొబైల్ కానీ వైఫై మోడెమ్ కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు యూఎస్బీ పవర్తో. డీసీ కంట్రోలర్లో మనం వచ్చేసి పవర్ తగ్గించడానికి వాడతాము. డీసీ కంట్రోలర్లో మనం ఈ మొత్తం అయితే కనెక్ట్ చేసేసాను, మీరు చూడొచ్చు. ఇందులో వచ్చి మనకి 18 వోల్ట్స్ వస్తుంది. దీనిలో ఒక చిన్న స్క్రూ ఉంటుందండి. ఈ స్క్రూ తిప్పి మనం ఆ 18 వోల్ట్స్ని 13కి అరౌండ్ 13 వరకు తగ్గించుకోవచ్చు. నేను ఎలా దీన్ని ఈ స్క్రూని తిప్పి అలాగా తగ్గిస్తానో చూడండి మీరు. ఇక్కడ లైట్ వెలుగుతుంది చూడండి, ప్యానల్ ఎండలో పెట్టగానే. ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంటుంది ఈ బ్లూ దాని మీద. దాన్ని రైట్కి తిప్పితే పెరుగుతుందండి, లెఫ్ట్కి తిప్పితే తగ్గుతుంది. మనం 13 వచ్చే వరకు సెట్ చేసుకోవాలి. అరౌండ్ 13.2 మన కెమెరా స్పెసిఫికేషన్స్, మన బ్యాటరీ ఛార్జ్ ఎంతవరకు ఛార్జ్ అవ్వాలో ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇంకా తగ్గించుకోవచ్చు, మనం 12 కన్నా పెంచుకోవచ్చు. నేను 13.2 వరకు పెట్టేసి వదిలేస్తున్నా. ఓకే, ఈ సెటప్ అయితే ఇలా ఉందండి, చూడవచ్చు. ప్యానల్ ఎప్పుడు కూడా మనకి ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టాలి. అప్పుడైతే ఇది పవర్ బాగా జనరేట్ చేస్తుంది. ఏ ప్యానల్ అయినా ఈ యాంగిల్లో పెట్టుకోవాలి. ఈ డీసీ కంట్రోల్లో వర్షం పడితే తడవకోకుండా దీన్ని బాక్స్లో పెట్టేశాను. బాక్స్లో పెట్టి టేబుల్ వేసేసాను. దీని నుంచి డైరెక్ట్గా కేబుల్ వచ్చి బ్యాటరీ నుంచి కెమెరాకి కనెక్ట్ చేసా. దాని డయాగ్రామ్ అయితే మీరు చూడండి. ఇట్లా ఈ రెడ్ అండ్ వైట్ వచ్చి బ్యాటరీకి, ప్యానల్ నుంచి బ్యాటరీకి వచ్చింది. ఈ బ్లాక్ వైర్ వచ్చి బ్యాటరీ నుంచి కెమెరాకి ఇచ్చాము. ఈ బ్యాటరీలో వోల్టేజ్ చూడండి,
13.29 వస్తుంది ప్యానల్ నుంచి. దీన్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తే బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. నైట్ టైం మనకి బ్యాకప్ కూడా ఇస్తుంది. పగలంతా బ్యాటరీ ఛార్జ్ అయ్యి నైటు కెమెరాకి బ్యాకప్ ఇచ్చి పగలు ఛార్జ్ అవుతుంది, నైట్ కెమెరాకి బ్యాకప్ వస్తుంది బ్యాటరీ పెట్టుకుంటే. డీసీ కంట్రోల్ ద్వారా మనం వోల్టేజ్ కంట్రోల్ చేసాము. కెమెరాకి పవర్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఈ బ్లాక్ డయాగ్రామ్ చూడండి ఎట్లా ఉందో. సోలార్ ప్యానల్ నుంచి కంట్రోలర్కి, కంట్రోలర్ నుంచి బ్యాటరీకి, బ్యాటరీ నుంచి వైర్లెస్ కెమెరా లేదా ఐపీ కెమెరా ఏదైనా పెట్టుకోవచ్చు. బ్లింక్ అవుతుంది. కనెక్షన్స్ అయితే ఈ రకంగా ఇచ్చా చూడండి. చాలా సింపుల్ సెటప్ అండి ఇది. ఈ సెటప్ని పొలాల్లో కానీ, చెరువుల దగ్గర కానీ, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి, అట్లాంటి దగ్గర ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్లో మనం లేనప్పుడు వర్కర్స్ పనిచేస్తున్నారా లేదా, అక్కడ పవర్ లేనప్పుడు ఈ ప్యానల్ ద్వారా ఈ రకంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కెమెరా, ఇది కెమెరాలో నుంచి వచ్చే వ్యూ అండి. ఇది పగలొచ్చి అరౌండ్ 2 o'clock అవుతుంది. నైట్ వ్యూ కూడా నైట్ వ్యూ కూడా చూడండి ఎట్లా ఉందో. నైట్ కూడా అరౌండ్ 2 o'clock అవుతుంది. ఈ ప్యానల్స్లో లూమ్ సోలార్లో చాలా రకాలు. ఈ సెటప్కి అయితే ఈ 4 ప్యానల్స్ ఉన్నాయండి. ఒకటి 10 watt, 20 watt, 40 watt, 50 watt. బ్యాటరీస్ కూడా లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి, కొద్దిగా కాస్ట్లీ. ఈ లిథియం బ్యాటరీ 6Ah వచ్చి అరౌండ్ 2050 వరకు ఉంది. వీటిని కంట్రోల్ చేయడానికి ప్యానల్ నుంచి బ్యాటరీ ఛార్జింగ్కి ఈ కంట్రోలర్స్ అయితే వాడుకోవచ్చు మనం. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే అమెజాన్లో నుంచి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.